ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ సాయంకాల సమయంలో దేవా నీ పాద సన్నిధికి మరొకసారి వస్తూ ఉన్నాం. దేవా, మరి ఈరోజు నాయన మాకు కావాల్సిన ఆహారమును దేవా నీ లేఖనముల ద్వారా నేను మాతో మాట్లాడండి. దేవా, మరి ప్రతి నాయన పరిస్థితిని దేవా అర్థం చేసుకొనగలుగుటకు, దేవా మీ మాట ప్రకారం జీవించుకున్నట్టుకు మాకు సహాయం దయచేయండి. దేవా, నాతో మా అందరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ దేవా, మరి ఈరోజు అధ్యయన కార్యక్రమాన్ని అంతటినీ దీవించి ఆశీర్వదించమని మా అందరితో మాట్లాడి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సో ఈరోజు మనము నిర్గమకాండము 20వ అధ్యాయము, మరి దేవుడు మాట్లాడిన 10 ఆజ్ఞలలో మొదటి భాగాన్ని, అనగా గత వారం మరి మనము ఆరంభించిన ఆ యొక్క భాగంలో మిగిలిన దాన్ని మనము చూడబోతా ఉన్నాం. సో ప్రాముఖ్యంగా మరి గత వారం మనము చూసిన విషయాలను కనుక ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఈ మాటలు, అనగా దేవుడు ఈ మాటలన్నీ ఇజ్రాయెల్ ప్రజలకు వివరించి చెప్పెను అన్న మాటను మనము చాలా ఎక్కువ డీప్గా ఆ యొక్క విషయాన్ని మనము చూస్తూ వచ్చాం. మరి ఈ మాటలు అనగా ధర్మశాస్త్రమైన ఈ 10 ఆజ్ఞలైన దేవుడిచ్చిన మాటలుగా మనము చూడాలి. సో ధర్మశాస్త్రము లేదా దేవుని మాటలు అన్నీ కూడా మోషేకి దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. సో దేవుడు అక్కడ చెప్తూ ఉన్న 10 ఆజ్ఞలను 2 భాగాలుగా మనము చూసినట్లయితే, మొదటి 4 ఆజ్ఞలు మరి మన యొక్క ప్రవర్తన దేవుని యొక్క విషయంలో, మన మన కండక్ట్ దేవుని విషయంలో ఎలా ఉండాలి అన్న విషయాన్ని మొదటి 4 ఆజ్ఞల్లో దేవుడు మరి మాట్లాడి స్పష్టంగా అక్కడ వివరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవ భాగంలో మిగిలిన 6 ఆజ్ఞలు మన పొరుగు వారి పట్ల ఎలా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు అక్కడ మాట్లాడాడు. అయితే ఈ 10 ఆజ్ఞలు మరి అప్పటి కాలానికి, ఇప్పటి కాలానికి, రాబోయే కాలానికి ఎప్పటికీ కూడా ఇవి మరి వ్యాలిడ్ గానే ఉన్న మాటలు. ఎందుకంటే వీటిల్ని ధర్మశాస్త్రము దేవుడు నెరవేర్చి ఈ 10 ఆజ్ఞలను దేవుడు మాట్లాడుతున్న మాట మరి 2 ఆజ్ఞలుగా దీన్ని సంగ్రహించి దేవుడు చెప్తూ ఉన్నాడు. గనుక మనము ఈ 10 ఆజ్ఞలను నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. సో ఆ 10 ఆజ్ఞల్లో నెరవేర్చవలసిన అంశాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ మనము చూసినట్లయితే, ఓవరాల్‌గా కూడా దీని గురించి మనం ఆలోచన చేస్తే, ఇది ఒక మోరల్ కండక్ట్‌గా దేవుడు మరి ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. సో ఈ 10 ఆజ్ఞలను గనుక మనం మొదటి ఆజ్ఞను మనము చూసినట్లయితే, అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. సో దేవుడు తప్ప వేరొక దేవుడు ఎవ్వరు ఉండకూడదు. ఆ రోజుల్లో మరి ఉన్న పరిస్థితులు మనము చూసినప్పుడు చాలా మంది ఫాల్స్ గాడ్స్, ముఖ్యంగా అనేకమైన మాయా రూపాలను లేకుంటే ప్రకృతిని ఆరాధిస్తున్న ఆ సమయంలో దేవుడు చెప్తూ ఉన్న ఒకే ఒక్క మాట, నేనే మీ దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అది భూమి పైనే గాని, భూమి క్రిందే గాని, భూమి లేకుంటే ఆకాశంలో గాని ఎక్కడా కూడా దేవుడు తప్ప వేరే ఆయన తప్ప ఇంకొక వేరే దేవుడు లేడు అన్న విషయాన్ని మొదటి ఆజ్ఞగా దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. సో ఆ ఆజ్ఞలు దేవుడు ఇస్తూ ఉన్నది ప్రాముఖ్యంగా వాళ్ళు ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించబడిన తర్వాత దేవుడు వారితో ఒక నిబంధనలోనికి వస్తున్నాడు అని వారితో ఒక మరి ఆ యొక్క ప్రామిస్ తీసుకున్న తర్వాత దేవుడు వారికి ఈ యొక్క నిబంధన యొక్క నియమాలను, సో వారు ఆయనకి స్వకీయ సంపాద్యముగా ఈ ప్రపంచమంతటిలో ఇజ్రాయెల్ ప్రజలు ఒక ప్రీషియస్ ట్రెజర్‌గా మరి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ వారికి బోధిస్తున్న మాటలు ఎక్కడ అంటే అరణ్యంలో, సీనాయి ప్రాంతంలో దేవుడు వారిని కలుసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ మొదటి మాట, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఈ మాటను మనము జాగ్రత్తగా చూస్తూ వచ్చాం. అలాగే ఆయన మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు. ఆ రోజుల్లో మరి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి వెంబడించడానికి ముఖ్యంగా పితరులకిచ్చిన వాగ్దానం ప్రకారము ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సో వాళ్ళు తెలుసుకోవాల్సింది, లేదా మనము తెలుసుకోవాల్సింది, సో ఆ దేవుడు మాత్రమే
పరిశుద్ధుడు. ఆయన్ని మాత్రమే మనము ఆరాధించాలి అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. సో, తర్వాత దేవుడు మాట్లాడుతూ 4-6 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనము చూసాం. సో, 4-6 వచనాలకు ఉన్న భాగంలో మనము చూసినప్పుడు దేవుడు రెండవ ఆజ్ఞ ఏమంటూ ఉన్నాడంటే, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల యందే గాని ఉండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుడు స్పష్టముగా చెప్తూ ఉన్నాడు. సో, ఆహ్, మానవులను సృష్టించిన ఆ దేవుడు ఈ ప్రజలను ఏర్పరచుకొని మొట్టమొదటిగా చెప్తూ ఉన్నది, నేను మీ దేవుడును. రెండవదిగా, సో మీరు ఏ విధమైన డీవియేషన్‌కి, ఏ విధమైన విగ్రహారాధనకి, ఏ విధమైన టెంప్టేషన్‌కి, ఎందుకంటే మీరు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అనేక మార్లు దేవుని యొక్క స్థానంలో అనేక ఆబ్జెక్టివ్స్ మీరు పెట్టొచ్చు. అనేకమైన రూపాలు ఏవైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఏ రూపము క్రియేట్ చేసినా గాని అది విగ్రహారాధనే అవుతుంది. ఏ రూపము క్రియేట్ చేసినా గాని. ఎందుకంటే చాలా సార్లు మనకి తెలియక కొన్ని రూపాలను మనము విగ్రహములుగా పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటాం. మరి గత వారం మనం చూసాం. కొన్ని విషయాల్లో అది మన జాబ్ అవ్వచ్చు, కొన్ని విషయాల్లో మన ఫ్యామిలీ అవ్వచ్చు, కొన్ని విషయాల్లో మన కంఫర్ట్ అవ్వచ్చు, కొన్ని విషయాల్లో ఇంకేదైనా ఆబ్జెక్టివ్స్, మెటీరియలిస్టిక్ థింగ్ ఏదైనా కూడా మనం ఏదైనా దేవుని కంటే ఎక్కువగా ఏదైనా మనం ప్రేమిస్తూ ఉంటే అది ఐడల్ వర్షిప్ అవుతుంది. సో, ఈవెన్ కొన్నిసార్లు మనం తెలియక మన పాత ఆహ్, హ్మ్, పు ఆహ్, మన పితరుల కాలంలో నుంచి వచ్చిన ఆచారాలు ఏమిటంటే, ఈవెన్ ఒక ఒక ఫోటో పెట్టుకొని, ఒక జీసస్ ఫ్రేమ్ పెట్టుకొని దాన్ని మరి ఆరాధించినా కూడా అది విగ్రహారాధనే అవుతుంది. లేదా ఒక పావురం, మనము హోలీ స్పిరిట్ గాడ్‌కి సూచనగా పావురం పెట్టుకొని ఆరాధించినా అది విగ్రహారాధనే అవుతుంది. ఈవెన్ ఫర్ థట్ మ్యాటర్ కొంతమంది అక్కడ ఒక చైర్ దేవుని కోసం వేస్తున్నాము అని జెప్పేసి, ఆ చైర్ ప్లేస్ ఖాళీగా ఉంచి అక్కడ ఆరాధించడం కూడా అది విగ్రహారాధనే అవుతుంది. ఎందుకు ఈ మాటలు మనము ఆలోచన చేస్తూ ఉన్నామంటే, ఉన్నాడు. ఆదియందు దేవుడుండెను. దేవుడు వాక్యమై ఉండెను. ఆ దేవునికి ఏ రూపము లేదు. ఏ రూపము మనకి తెలీదు. ఆయన రూపము మనకి తెలీదు. బహుశా మనము మహిమ శరీరంలో దేవునితో ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా దేవుని చూస్తామేమో కానీ, ఈ ఏ మానవుడు కూడా దేవుని యొక్క రూపము తెలీదు. దేవుడు ఒక రూపంలో దేవుని మనం పెట్టలేం. సో, దేవుడు అందుకే స్పష్టంగా చెప్తూ ఉన్నాడేమిటంటే, ఏ ఆబ్జెక్టివ్ కూడా, ఏ విధమైన పెయింటింగ్, ఏ విధమైన ఆబ్జెక్టివ్ మన ముందు అది ఉన్నా అది విగ్రహారాధనే అవుతుంది. అందుకే దేవుడు 3 ప్రాంతాలను సృష్టించాడు. ఒకటి ఆకాశంలో, రెండవది భూమి మీద, మూడవది నీళ్ళలో. ఈ 3 విషయాల్లోనే మనకు పాసిబుల్ అవుతది ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోవటానికి. ఎందుకంటే అప్పట్లో ఉన్న ప్రజలు సూర్యుడిని చూసి దేవుడన్నారు. వర్షాన్ని చూసి వానదేవుడన్నారు. భూమిని చూసి భూదేవత అన్నారు. లేక నదులను చూసి జలదేవత అన్నారు. ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వారు దేవతలను మరి చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో, దేవుడు మరి అప్పటికే ఐగుప్తు ప్రాంతంలో మరి వాళ్ళు నమ్ముకున్న ఒక్కొక్క దేవత యొక్క మీద దేవుని యొక్క శక్తి ఏమిటో వారికి చూపించి బయటకు తీసుకొచ్చాడు. అయినప్పటికీ ఇజ్రాయేల్ ప్రజలు తర్వాత కొంత సమయం మరలా వాళ్ళు తప్పిపోయి విగ్రహారాధన చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము, ఆయన డైరెక్షన్, ఎవరైతే ఆయన యొక్క రక్తము చేత విమోచించబడ్డారో వారికి డైరెక్షన్ ఈస్ వెరీ క్లియర్. వారితోనే దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు. సో, ఆ ప్రజలు ఏ విధమైన విగ్రహారాధనకి వారు టర్న్ అవ్వొద్దు. ఎందుకంటే దేవుడు ఆయన వాక్యమై ఉన్నాడు. ఒకసారి ఆ రిఫరెన్స్ మనకి తెలుసు. యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనం ఇందాక మనం చదువుకున్నాం. అయితే ఒక రిఫరెన్స్ నేను మీకు చెప్తాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 12వ వచనం. త్వరగా మనము చూసినట్లయితే అక్కడ మనము చూస్తాం దేవుడు ఏ విధంగా వారితో మాట్లాడాడన్న విషయాన్ని మనము చూస్తాం. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు. మోషే స్పష్టముగా చెప్తా ఉన్నాడు. తర్వాత
జనరేషన్‌కి ద్వితీయ ఉపదేశము చెప్తూ ఉన్నప్పుడు చెప్తున్నది ఏమిటంటే, దేవుని యొక్క స్వరూపం మీరేది కూడా చూడలేదు. మీరు కేవలం స్వరము మాత్రమే విన్నారు. ఆ స్వరము విన్నారు. అలాగే మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా ఆ 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాసెను. సో, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయన అనంత ఆహ్, ఆయన సర్వవ్యాపి అయ్యున్న దేవుడు. ఏ ఒక్క ఆబ్జెక్టివ్‌లోనో, ఏ ఒక్క రూపంలోనో, ఏ ఒక్క సింబల్‌కో దేవుని యొక్క రూపాన్ని మనము ఆపాదించవద్దు. ఒకవేళ ఎవరమైనా తెలియక చేస్తే దేవుడు దాన్ని క్షమిస్తాడు. తెలిసి చేస్తే అది విగ్రహారాధన అవుతుంది గనుక, ఏ ఆబ్జెక్టివ్‌కు కూడా మనము ఆహ్, ఆహ్, దేవుని యొక్క స్వరూపాన్ని మనము చేసుకోవద్దు. దేవుడు వాక్యమై ఉన్నాడు గనుక, ఆయన వాక్యం ఏమై ఉన్నదో, ఆ వాక్యాన్ని దేవుడేమంటాడంటే, ఇజ్రాయెల్ ప్రజలకు మీ యొక్క బాసికముల మీద ఆ యొక్క వాక్యాన్ని పెట్టుకోండి. మీ ద్వారబంధముల మీద ఆ యొక్క వాక్యాన్ని పెట్టుకోండి. మీరు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, వెళ్తున్నప్పుడు మీ పిల్లలతో ఆ వాక్యము మాట్లాడండి. ఆ నిబంధనలు వారు గైకొనేలాగా మీరు వారికి బోధించండి. గనుక దేవుని వాక్యాన్ని మనము గుర్తు చేసుకోవటం, లేదా దేవుని వాక్యాన్ని మన యొక్క గృహాలలో లేదా మన ద్వారబంధాలలో పెట్టుకోవటం అనేది అది అది మంచిది కానీ, ఏ రూపాన్ని మనము పెట్టుకోవద్దు. ఈవెన్ మన వాట్సాప్ పిక్చర్స్‌లోనైనా ఎక్కడ కూడా ఏ విధమైన ఈ పిక్చర్స్ తీసుకురావద్దు. ఎందుకంటే అది ఒకప్పుడు రోమన్ కాథలిక్ వాళ్ళు తీసుకువచ్చిన ఒక భయంకరమైన విగ్రహారాధన. ఆ విషయాన్ని నేను చెప్తాను. ఎందుకంటే రోమన్ కాథలిక్ ఏం చేస్తారంటే ఇప్పటికీ ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధన చేస్తారు. వాళ్ళు ఈ 10 ఆజ్ఞలను కూడా ఎలా మోడిఫై చేశారంటే, ఈ రెండవ ఆజ్ఞ అనేది కంప్లీట్‌గా వారి యొక్క 10 ఆజ్ఞల్లో ఉండదు. రెండవ ఆజ్ఞ అనేది తీసేశారు. వాళ్ళేం చేశారంటే, పదవ ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని 2 పార్ట్స్‌గా చేసి, దాన్ని 10 ఆజ్ఞలుగా వారు పాటిస్తా ఉన్నారు. సో, అంటే ఒక విధమైన విగ్రహారాధన రోమన్ కాథలిక్‌లో నుంచి అలా క్రైస్తవంలోనికి వచ్చేసింది. ఈవెన్ ఈ పండగలు, క్యాలెండర్ ఇవంతా కూడా చాలా సార్లు రోమన్ కాథలిక్ వలన వచ్చినాయని మనము గ్రహించాలి. సో, మనము చూసినట్లయితే, సో, ఏ రూపాన్ని మనము చేసుకోవద్దు. అందుకే దేవుడు మనకు తెలుసు. దేవుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట. ఎందుకంటే దేవుణ్ణి సత్యము అంటే వాక్యము ఆధారముగా ఆరాధించాలే కానీ, ఏ విధమైన రూపము చేసుకోవద్దు. ఏ విధమైన ఆబ్జెక్టివ్ మన ముందు ఉండవద్దు. ఇది భౌతికమైన విషయాలు. రెండవది మానసికంగా కూడా మన హృదయాల్లో ఏ విగ్రహాన్ని పెట్టుకోవద్దు. అది ఏదైనా కానివ్వండి, ఏ ఆబ్జెక్టివ్ అయినా కానివ్వండి. అది ఈ లోకంలో, ఈ లోక అవసరతల కొరకు దేవుడు మనకి తయారు చేసిందే గాని, దాన్ని మనము తీసుకొని వెళ్ళము. ఎందుకంటే ప్రతి ఆబ్జెక్టివ్, ప్రతి ధనము, ప్రతి విధమైన గృహము లేకుంటే ప్రతి విధమైన ఆస్తి ఏదైనా కూడా ఇక్కడ వదిలి మనము వెళ్ళవలసిందే. మనము ఆరాధించే దేవుడు మనం మాత్రమే చివరకు మనం మిగులుతాం. గనక సో, దేవుడు చెప్తున్నట్టు ఏది కూడా దేవుడు ఈ విషయంలో ఎప్పుడు కూడా ఆయన క్షమించడు. ఎందుకంటే విగ్రహారాధన అనేది భయంకరమైన శాపం. అది ఏ రూపంలో ఉన్నా గాని అది శాపమే. సో, దానిలో నుంచి మనము ఇమ్మీడియేట్‌గా ఎంత తొందరగా మనం బయటపడితే అంత మంచిది. గనుక దేవుడు చెప్తున్నట్టు మనము ఏ రూపము కూడా మనము చేసుకోవద్దు. వాటికి సాగిలపడొద్దు. వాటిని పూజించవద్దు. వాటిని వర్షిప్ చేయవద్దు. వాటి దగ్గర సరెండర్ అవ్వద్దు. గనుక ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా మన యొక్క ప్రవర్తన ఉండాలి. అందుకే పౌలు ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాడు. ఒకప్పుడు దేవుడు వారికి బయలుపరుచుకున్నాడు వాక్యం ద్వారా. అయినప్పటికీ కూడా ఆ సమాజం ఎలా ఉండిందంటే, రోమాపత్రిక 1 అధ్యాయం 22, 23 వచనాల్లో మనము చూస్తే, వారికి ఆ విషయాలు దేవుడు బయలుపరిచినా గాని వారేం చేశారంట? దేవుణ్ణి వేరే వాటికి వారు రూపాలుగా చేసుకొని నాశనం తెచ్చుకున్నారన్న మాటను మనం చూస్తాం. ఎందుకంటే భయంకరమైన మాటలు అక్కడ వాడతాడు పౌలు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షపరుచుకుంటూనే ఉన్నాడాయన. 1, 22, 23 చదివితే, వారి అవివేక హృదయమును అంధకారమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారంట. దేవుని యొక్క మహిమను
ఆ గొప్ప దేవుని యొక్క మహిమను ఏ విధంగా మార్చేశారు? మనుషులకు, పక్షులకు, 4 కాళ్ళ జంతువులకు, పురుగులకు ప్రతిమా స్వరూపం అయిపోయింది. అంటే దేన్ని పడితే దాన్ని ఒక ఒక ప్రతిమగా చేసుకొని, ఇదే నా దేవుడని సాగిలపడుతున్న అంధకార, అజ్ఞానము ఇంకా ఈ లోకంలో ఏలుబడి చేస్తూ ఉండంగా, దేవుడు ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించిన మనతో మాట్లాడుతున్నదేమిటంటే, ఏ రూపము కూడా, ఏ రూపము కూడా చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయములో మరి మోషే 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నట్టుగా ఆయన స్వరం మాత్రమే మనం విన్నాం. ఆయన స్వరం మాత్రమే మనం విన్నాం. అనగా ఆయన వాక్యం విన్నాం. ఆ వినుట ద్వారా మనకి విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసము ద్వారా నా రక్షకుడైన యేసు ప్రభువుని మనం అంగీకరించాము గనక, ఏ విధమైన ఆబ్జెక్టు మనకి తెలియదు. ఆయన స్వరూపము ఇదే అని మనము చేయటానికి వీల్లేదు. ఒక ఒక డినామినేషన్ ద్వారా వచ్చిన ఇక పాగన్ కల్చర్ మన జీవితాల్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఈ బైబిల్ స్టడీ ద్వారా మనం కోరుకుంటుందేంటంటే, ఏ విధమైన ఆబ్జెక్ట్‌ను కూడా మనము వర్షిప్ చేయటానికి వీల్లేదు. తర్వాత దేవుడు మాట్లాడుతున్నది ఎందుకంటే, తర్వాత దేవుడు ఆ విషయాన్ని కంటిన్యూ చేస్తూ 5, 6 వచనాలు ఆయన చెప్తున్నాడు ఏమిటంటే, నన్ను ద్వేషించు వారి విషయంలో అంటే విగ్రహారాధనకు టర్న్ అయిపోయే వారి విషయంలో. మనమందరము దేవుని యొక్క సొత్తు. దేవుడు మనుషులను సృష్టించింది దేవుణ్ణి ఆరాధించటానికి మాత్రమే. మనకేం తెలుసు ఈ లోకానికొచ్చేటప్పుడు మనకి తెలీదు. మనల్ని ఈ లోకంలోనికి పంపించింది ఆయనే. తల్లి గర్భంలో ప్రవేశపెట్టి పంపించింది ఆయనే. ఆయన చెప్తున్నాడు ఏమిటంటే, మీరు నా సొత్తు. ప్రత్యేకంగా క్రైస్తవులు లేకుంటే దేవుణ్ణి విశ్వసించిన వారు ఆయన రక్తము చేత వెలబెట్టి కొనబడిన వారు. దేవుడు వారిని ఎప్పుడు కూడా ఒకే మాట అంటాడు. నా పేరు పెట్టబడిన జనులు లేదా నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని పిలవనంపుడి. ఎందుకు మనల్ని దేవుడు సృజించాడంట? ఆయన మహిమ నిమిత్తం. మనము డీవియేట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతే ఏదైనా మనకి మన సొత్తు అనుకున్నది లేదా మన 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 బాడీ మన మాట వినకపోయినా లేకుంటే మనకి సంబంధించింది మన బిలాంగింగ్ ఏదైనా మన ఆధీనంలో లేకపోతే మనం ఎంత బాధపడతాం? మనమెంత బాధపడతాం? లేదా చాలా అర్థమయ్యే విషయంలో చెప్పాలి అంటే, తల్లిదండ్రులకి పిల్లలు విధేయులు కాకపోతే ఎంత బాధపడతాం? ఎందుకంటే దే ఆర్ అవర్ బ్లడ్, ఓన్ బ్లడ్ పంచుకుని పుట్టినవారు వారు. సో, వారు తప్పిపోతా ఉంటే తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఎలా ఉంటుంది? దేవుని యొక్క ఆవేదన కూడా అలాగే ఉంటుంది. అందుకే దేవుడంటాడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరాల వరకు నేను వారినేం జేస్తాను? రప్పిస్తాను. వారి మీద తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించుచు నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. సో దేవుడు ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ఔట్ ఆఫ్ లవ్ ఆయన 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 కన్సర్న్ ఆయన ప్రేమను మాత్రమే చూడాలి. దేవుడు ఏ వ్యక్తి కూడా తండ్రి దోషాన్ని కుమారుని మీదకి రప్పించడానికి దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. కానీ ఎందుకు చెప్తున్నాడంటే ఒక వార్నింగ్ సైన్ ఇస్తా ఉన్నాడు. సపోజ్ తండ్రి తప్పు చేశాడు. కుమారుడు తన యొక్క మెచ్యూరిటీ టైంలో తనకి జ్ఞానం వచ్చిన టైంలో తండ్రి చేసిన తప్పుని కుమారుడు గనక తను ఆ తండ్రికి సంబంధించిన తండ్రి తర్వాత జనరేషన్ వచ్చే ఆ కుమారుడు గనక రియలైజ్ అయ్యి దేవా నేను నా తండ్రి తప్పు చేశాడు నేను ఇక విగ్రహారాధన వైపు వెళ్ళను అని దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తే ఆ దోషం అక్కడ ఆగిపోతుంది మరలా. దేవుడు ఎంత కరుణామయుడు అంటే ఆయన ఆయన ఈ మాట చెప్పింది ఆయన కన్సర్న్ వారి పట్ల ఆయనకున్న ప్రేమ వారి వారి సొత్తుగా దేవుడు వారిని చూస్తా ఉన్నాడు. ఒక్కటే మీరు అసలు ఈ వేరే ఏది కూడా మీరు ఎత్తడానికి వీల్లేదు. దేవుడు అదే ఎందుకంటే ఆయన ఎవ్రీథింగ్ బేస్ ఆయన అయి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నది ఏమిటంటే ఒకటే ప్రతి జనరేషన్ కూడా దేవునికి విధేయత చూపించాలని. సో, ఆ విధేయత కోసమే దేవుడు ఎప్పుడు కూడా మనిషి వైపు చూస్తా ఉంటాడు. ఈ మనిషి నా ఆజ్ఞల పట్ల విధేయత కలిగి ఉన్నాడా అనేది దేవుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి హృదయాన్ని చూస్తా ఉంటాడు. సో, అందుకే దేవుడు ఆ ఆజ్ఞ ఇచ్చాడు. నిజంగా దేవుడు తండ్రి దోషాన్ని బట్టి కుమారులను తీర్పు తీర్చాడా అంటే లేదు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం ఒకసారి చదవండి. దేవుడు ఎంత ప్రేమామయుడంటే తండ్రి తప్పు చేస్తే నేను కుమారుని శిక్షించును అంటాడు. కానీ మనం చాలా సార్లు మన తల్లిదండ్రులు చేసిన తప్పిదాలు మన మీదకొస్తున్నాయేమో అని మనము ఎప్పుడు ఈవెన్ మన ప్రార్థనలో కూడా చాలా సార్లు మనము చేస్తున్న సందర్భాలుంటాయి.
కానీ దేవుడు ఎంత కరుణామయుడంటే, ఆ తర్వాత జనరేషన్ ఒకవేళ తల్లిదండ్రులు తప్పు చేసినా గాని, వారితోనే అది ఆపేసి తర్వాత జనరేషన్‌కి ఆయన కృపనిచ్చిన దేవుడు. గనుక ఆయన, ఆయన గనుక ఆ దోషము రప్పించాలని ఒక వ్యక్తి పట్ల ఆయన అనుకుంటే, అది తప్పక వస్తది. ఎందుకంటే ఆ వ్యక్తి అవిధేయతలో ఉన్నాడు. దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చడానికి ఆ వ్యక్తి మారితేనే తప్ప, ఆ వ్యక్తి జనరల్‌గా ఫైట్ చేసి నా మీదకి ఈ దోషం రావటానికి వీల్లేదు అని చెప్పడానికి ఏ వ్యక్తికి అర్హత లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి అవిధేయతలో ఉన్నాడు. సో, జడ్జ్‌మెంట్ అనేది ఒక ఒక దేవుడిక్కడ మాట్లాడుతూ ఉన్నది ఒక విగ్రహారాధనకి అంటే దేవుణ్ణి ద్వేషించి ఇంకేదైనా కోరుకుంటే, ఈ దేవుడు నాకొద్దు అని కోరుకుంటే వారి స్థితి ఎంత దారుణమో దేవునితో ఫైటింగ్ చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం ఏమైపోవాలి? సో, అంతటి భయంకరమైన స్థితికి ఎవ్వరు రావద్దు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన రోషము దేని పట్ల అంటే, ఆయన సొత్తు అన్న ఆయన ప్రజలు ఆయన్ని కాదని వెళ్ళిపోవటం. దాని పట్ల ఎంతో బాధపడతాడు దేవుడు. ఆయన ఆయన వారిని ఈ లోకంలోనికి తీసుకువచ్చి, వారిని విమోచించి, వారిని కాపాడి, వారికి సంరక్షించి, వారికి ఆయన నిబంధననిచ్చి, అంతా ఇచ్చి ఆయన వారిని బిడ్డలుగా వారిని పెంచుతూ ఉన్నప్పుడు పక్కకు వెళ్ళిపోతే ఎంత రోషము కలిగిన దేవుడంటే ఆయన ఒకటే అంటా ఉన్నాడు. "మీరు నా సొత్తు, నా బిడ్డలు, నా స్వకీయ ధనం గనుక మీరు వెళ్ళిపోవటానికి వీల్లేదు." కానీ దేవుడంటాడు, ఒక్క వ్యక్తి గనక దేవునికి విధేయత చూపిస్తే 1000 తరాలు నేను వారిని దీవించడానికి ఇష్టపడతా ఉన్నాను. అందుకే దేవుని కోపం నిమిషం మాత్రం ఉండును. ఆయన కృప ఆయుష్కాలం అంతా ఉండును. అంత గొప్ప దేవుడు కోరుకుంటున్నదేంటంటే, ప్రేమ, విధేయత కోరుకుంటా ఉన్నాడు. ఆ దేవుని పట్ల ఆ జనాంగానికి ప్రేమ, విధేయత ప్రతి ఒక్కరికి. ఆ జనాంగం అంటే ఇజ్రాయేల్ ప్రజలంటే విమోచించబడిన వారు. వారు ఈరోజు మనము ఒకే నిబంధన కిందున్నాం. సో, దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నది ఆయన పట్ల ప్రేమ, విధేయత. ఆయన కాదని మనం వెళితే అది నిజంగా ఆహ్, ఆహ్, ఆర్ ఆహ్, అద్ ఆ పరిస్థితి మనమే తెచ్చుకుంటా ఉన్నాం. ఆ జడ్జ్‌మెంట్ మనమే తెచ్చుకుంటా ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మన మీద ఎప్పుడు కూడా ఆయన ఏ విధమైన చెప్పాలి అంటే మన ఆయనలో ఏ దోషము లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నిర్దోషి అయిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన్ని ఒక్క వేలు చూపించడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. మనుషులుగా మనము ఆ విధేయతను మనమే కనుగొనాలి. గనుక ఈ రెండవ ఆజ్ఞకు దేవుడు చెప్తున్నదేమిటంటే, ఏది కూడా మీ ముందు ఉండటానికి వీల్లేదు. దానికి సాగిలపడొద్దు. దానికి మొక్కొద్దు. ఎందుకంటే ఏ రూపము మనకు తెలీదు. అది ఏ రూపమైనా గాని, అది భౌతికమైన రూపమైనా, మరి ఈ లోకపరంగా మన యొక్క హృదయాల్లో పెట్టుకున్న రూపమైన ఏది కూడా మన జీవితాల్లో ఉండకుండా, మనము కేవలం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనే నా దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను చేర్చుకునే దేవుడు. ఈ 3 మన యొక్క హృదయాల్లో అలా నాటుకొని పోతే, దేని వైపు మనము తిరగకుండా, దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుకుంటూ, మనము ఆ దేవుని యొక్క చెంతకు మనము చేరతాం. అయితే దేవుడు ఈ రెండవ ఆజ్ఞ చెప్పిన తర్వాత మూడవ ఆజ్ఞ చెప్తూ ఉన్నాడు. దాన్ని మనం ఒకసారి చూద్దాం. 7వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. దేవుడు స్పష్టముగా చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, దేవుని నామాన్ని వ్యర్థముగా మనము ఉచ్చరించవద్దు. ఇది 3 ఆహ్, 3 వేస్‌లో అంటే 3 మార్గాల్లో దేవుని నామాన్ని మనము వ్యర్థముగా ఉచ్చరించే అవకాశం ఉంది. ఇది పాజిబుల్. ప్రతి ఒక్కరము కూడా తెలుసో, తెలియకో ఈ విధమైన పరిస్థితుల్లో దేవుని నామాన్ని మనము వ్యర్థముగా ఉచ్చరించే అవకాశం ఉంది. సో, చాలా అతిశయపడి మనమేం జేస్తామంటే, దేవుని నామాన్ని బట్టి కొంతమందిని శపించేస్తాం మనం. దేవుని నామాన్ని బట్టి. వ్యర్థముగా మనం వాడుతూ ఉన్నట్టన్నమాట. సో, తెలిసి తెలియక ఇది పాజిబుల్ అవుతుంది. దేవుని నామాన్ని బట్టి మనము ఒక వ్యక్తిని శపించటానికి దాన్ని వాడతాం. లేదా దేవుని నామాన్ని ఒక సూపర్ఫిషియల్‌గా అంటే మనకి ఏది కావాలంటే అది యేసు నామంలో ఇది జరగాలి, యేసు నామంలో ఇది జరగాలని మన ఇష్టం వచ్చినట్టుగా తెలివి తక్కువతనంతో మనం దేవుని నామాన్ని వాడతాం. ఈ 2 జరిగేది ప్రార్థనలో జరుగుతాయి.
ఒక్కోసారి శత్రువులను బట్టి తెలియక వాళ్ళని ఇది గద్దించు, వాళ్ళని ఇది చెయ్యి, లేకుంటే వాళ్ళని ఇలా అని శపించటం మనం మనసులో చేస్తాం. సో, ఇది 2 జస్ట్ అంటే తెలిసి తెలియక జరిగిపోయేవి. సో, దీన్ని బట్టి మనము చాలా జాగ్రత్తగా డిజర్న్‌మెంట్ అనగా వివేచన కలిగి మనము ప్రార్థనలో మనము దేవుని నామం యొక్క గొప్పతనాన్ని మనము చూడాలి. ఎందుకంటే ఆయన నామము ఎంత ఉన్నతమైన నామమో మనకు తెలుసు. ఎంత ఉన్నతమైన నామం అంటే అన్నిటికంటే పైనామం ఆయన నామము. అన్నిటి మీద అధికారము కలిగిన నామం. అత్ ఆ ఆ నిత్య సింహాసనాసీనుడైన ఆయన నామాన్ని ఎలా మనము వ్యర్థముగా ఉచ్చరిస్తాం? నెవర్. అది చేయటానికి వీల్లేదు. మూడవదేంటంటే, ఇది మనము ఎక్కువగా మన జీవితాల ద్వారా ఆయన నామము అవమానించబడే సందర్భం. మనము పేరుకి దేవుని బిడలముగా ఉంటాం గానీ, మన యొక్క వేషధారణ స్థితిని బట్టి దేవుని నామము అవమానపరచబడతది. ఆ వేషధారణ స్థితి మనందరికీ చాలా ప్రాక్టికల్‌గా అది మనము చాలా సార్లు దేవుని నామాన్ని మనము మన జీవితాలను బట్టి అవమానపరుస్తాం. మనము దేవుని దగ్గరికి వెళ్లి ఎంతో భక్తిగా దేవుణ్ణి ఆరాధించినట్టు ఒక గంట సమయమో, లేకుంటే ఒక ఆరాధనా సమయమో, ఒక ప్రార్థనా సమయమో, ఇంకేదైనా కూడికో మనము ఉన్నప్పుడు చాలా భక్తిగా, చాలా దేవదూతల స్వభావంతో మనం ఉంటాం. ఎప్పుడైతే మనము దైనందిక జీవితంలోనికి వస్తామో, దేవుని నామాన్ని అవమానపరచటానికి మన ప్రతి ప్రవర్తనలో కూడా మనము సరిచేసుకోం. ఏమనగా దేవుని నామము పెట్టుకుని దేవుని బిడలముగా జీవిస్తున్న మనమున్న ప్రాంతాల్లో మరి మిగిలిన వారిని ప్రేమించలేం. మనమున్న ప్రాంతాల్లో మిగిలిన వారిని క్షమించలేం. మనమున్న ప్రాంతాల్లో మిగిలిన వారిని మనము అర్థం చేసుకోలేం. మనమున్న ప్రాంతాల్లో మనము దేవుని యొక్క హృదయం కలిగి వారిని మనము ఆదరించలేం. ముఖ్యంగా కుటుంబీకుల మధ్యలో ఈ విధంగా మన జీవితాలుంటాయి. లేదా మనకు క్లోజ్‌గా ఉన్న వారి మధ్యలో మనము ఎలా ఉంటామంటే, మనల్ని బట్టి దేవుని నామము దూషించబడతది. మనల్ని బట్టే కేవలం ఈ వ్యక్తి దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాడు. ఈ వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. మరి వ్యక్తిగతంగా చూస్తే సమాజపరంగా చూస్తే దేవుని నామాన్ని అవమానపరుస్తా ఉన్నాడు. లేదా ఈ వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాడు. కానీ మరి పక్కవారి విషయంలో దొంగతనం చేస్తా ఉన్నాడు. లేకుంటే ఇంకేదైనా మోసం చేస్తా ఉన్నాడు. ఇంకేదైనా ఆహ్, దేవుని నామానికి అవమానం కలిగేలాగా జీవిస్తా ఉన్నాడు. సో, చాలామంది ఏమంటారంటే వారు దేవుణ్ణి నమ్ముకున్నారండి. కానీ వారి జీవితాల్లో చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరికి అవమానమొస్తుంది? దేవునికే గదా! అందుకే దేవుడు పరలోక ప్రార్థన మనకు నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని దేవుడు రెండవ మాట నేర్పించిందేంటంటే, ఆయన పరిశుద్ధమైన నామము మన జీవితాల ద్వారా అది అపవిత్రపరచబడగూడదు. సో, ఇది ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. దేవుని యొక్క ప్రేమను పొందుకున్న ప్రతి క్రైస్తవుడు దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా తన జీవితం ఉండాలే కానీ, దేవుని నామాన్ని అగౌరవపరిచేలాగా, అవమానపరిచేలాగా ఆయన వారి జీవితాలు లేదా మన జీవితాలు ఉండటానికి వీల్లేదు. మనము కేవలం మాటల ద్వారానే కాదు, మన జీవితాల ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. అందుకే దేవుడు ప్రతిరోజు ఉదయాన్నే లేవంగానే ఆ ప్రార్థన మనకు గుర్తు చేస్తాడు. ఆహ్, ఆ దేవుని నామము పెట్టుకుని జీవిస్తున్న ప్రతి జీవితం ద్వారా దేవుని యొక్క నామం ఎప్పుడూ ఘనపరచబడాలి. సో, ఈరోజు ఆహ్, చాలామంది దేవుని యొక్క పిల్లలముగా ఈరోజు మనం పిలువబడుతూ ఉన్నాం గానీ, నిజంగా దేవుని నామానికి ఆయన నామానికి గౌరవం తెచ్చేలాగా మనము జీవించట్లేదు. ఎందుకంటే మనకి తెలుసు పిల్లలను బట్టి తండ్రులను మరి సమాజం తిడుతుంది. మనకు తెలుసు. ఏదైనా ఒక పిల్లవాడు తప్పు చేసినా, వాడేదైనా అల్లరితనం చేసినా, ఏదైనా చేయకూడని పని చేస్తే, ఎవరబ్బాయి? ఈ అబ్బాయి అని అడుగుతారు మొట్టమొదటిగా. ఆ అబ్బాయి యొక్క తండ్రి పేరును చూసి, పలానా వాళ్ళ పిల్లలా అని ఆ తండ్రికి అవమానం వచ్చేలాగా మరి మిగిలిన వారు మాట్లాడతారు. సో, మరి మన జీవితాలను బట్టి ఎన్ని సార్లు దేవుని నామము అవమానపరచబడిందో. గనుక ఈ వ్యర్థముగా దేవుని నామం మన జీవితాల ద్వారా ఉచ్చరింపకూడదు. అంటే మనం ఉచ్చరించమండి. మనమేమి దేవుణ్ణి వ్యర్థముగా ఉచ్చరించం. కానీ నీ జీవితం, నా జీవితం ద్వారా ఒక రోజులో ఎన్ని సార్లు దేవుని నామాన్ని వ్యర్థంగా దూషిస్తా ఉన్నారు?
అది మనం గమనించాలి. అది మన లైఫ్‌లో చెక్ పాయింట్ అయి ఉండాలి. నా జీవితం ద్వారా, నా కుటుంబంలో, నా బంధువుల మధ్య, నా స్నేహితుల మధ్య, నేను పనిచేస్తున్న ప్రాంతంలో, నేను వెళ్తున్న ప్రాంతంలో దేవుని నామము నా జీవితం ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎన్ని సార్లు వ్యర్థముగా ఉచ్చరింపబడి ఉండొచ్చు అనేది మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ప్రాక్టికల్. ఈ ప్రతి ఆజ్ఞ దేవుడు మాట్లాడుతూ ఉన్నది మన ముందు అది ఒక చెక్ లిస్ట్ లాగా మనకుండాలి. అంటే మనమేదో టిక్ పెట్టుకొని ఎళ్ళిపోవటానికి కాదు. మన ప్రవర్తన రోజు రోజుకు రూపాంతరం చెందుతూ ఉండాలే కానీ, మరి ఆహ్, మనము విశ్వాస జీవితంలోనికొచ్చి కొన్ని సంవత్సరాలు గడిచినా అదే విధంగా జీవిస్తే దేవుడు ఆ జీవితాన్ని బట్టి సంతోషించడు. అందుకే దేవుడంటాడు, వేషధారులకు ఆయన సన్నిధిలో స్థానం లేదు. వేషధారులను దేవుడెప్పుడు కూడా ఆయన దగ్గరికి రానివ్వలేదు. వేషధారులను దేవుడెప్పుడు కూడా ఆయన దగ్గరికి రానివ్వలేదు. మరి భూమి మీదే ఉన్నప్పుడు ఆయన దగ్గరికి రానివ్వలేదంటే, అంటే భూమి మీద ఉన్నప్పుడే వారిని ఇష్టపడలేదంటే, పరలోకంలో ఎలా ఇష్టపడతాడు? అందుకే ప్రభువా! ప్రభువా! అని పిలిచేవాడు నా చి నా తన్ నా చిత్తము ప్రభువా! ప్రభువా! అని పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు గాని, తండ్రి చిత్త ప్రకారము చేయువాడు పరలోక రాజ్యానికి వస్తాడు. సో, ఈ మాట ఆ రోజు అప్పట్లో ఉన్న పితరులు అనగా ముఖ్యంగా ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దని వారు దేవుని యొక్క నామాన్ని డైరెక్ట్‌గా రాయటానికి కూడా ఇష్టపడేవారు కాదు. యాహోవే అని రాయటానికి కూడా ఇష్టపడేవారు కాదు. వారు వారు దేవుని నామాన్ని డైరెక్ట్‌గా రాస్తే మళ్ళీ అదేమైనా మనం చింపేసి ఎక్కడైనా పడేస్తామేమో, అంటే అది వ్యర్థంగా పడేస్తామేమో అని జెప్పేసి వారు డైరెక్ట్‌గా రాయటానికి కూడా ఇష్టపడేవారు గాదు. అంత వణుకుతూ వాళ్ళు ఉండేవారనమాట. సో, మనము ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. సో, మన జీవితాల్లో ఇది కంప్లీట్‌గా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో, దేవుని నామాన్ని మనము వ్యర్థపరిచే విధంగా మన జీవితాలు ఉండొద్దు. మనల్ని బట్టి ఎంతోమంది దేవుని మహిమపరచాలే గాని, మనల్ని బట్టి ఒక రోజుకి ఎన్ని సార్లు అవమానపరచబడుతుందనేది మనము మన ప్రవర్తనను బట్టి జ్ఞాపకం జేసుకోవాలి. సో, ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన ప్రతినిధులుగా, ఆయన రాయబారులుగా, ఆయన ప్రేమకు మనల్ని రిఫ్లెక్షన్‌గా పెట్టాడు ఆయా ప్రాంతాల్లో. ఆ ప్రేమను పంచాలే గాని, ద్వేషాన్ని, అసూయను లేకుంటే కలహాలను మరి అంధకార సంబంధమైన ప్రతి శరీర కార్యాన్ని మన జీవితాల్లో అనుమతించొద్దు. ఒకప్పుడు జరిగిన సంగతులు చాలు. సో, మనము ఆ విషయాన్ని ఈ 3వ ఆజ్ఞను జాగ్రత్తగా గమనించాలి. నేను 4వ ఆజ్ఞను నేను వివరించి మరి ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. జాగ్రత్తగా గమనిస్తే 4వ ఆజ్ఞ ఇది విశ్రాంతి దినము గురించి చెప్పబడిన మాట. ఒకసారి చదువుకుందాం. 4వ ఆజ్ఞ 8-11 వచనాల మధ్యలో ఉన్న భాగంలో దేవుడు 4వ ఆజ్ఞను వారికిచ్చాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. 8-11 వచనాలున్న భాగము ఇది విశ్రాంతి దినము. ఇంగ్లీష్‌లో సబ్బాత్ అని రాయబడి ఉంటుంది. సబ్బాత్ అనే పదము హెబ్రీ భాష నుంచి వచ్చింది. సో, ఈ సబ్బాత్ అనే పదానికి అర్థం ఏమిటంటే రెస్ట్ ఫ్రమ్ వర్క్, పని నుంచి విశ్రాంతి. సో, దేవుడు మరిక్కడ మాట్లాడినట్లుగా ఇది ఏమిటంటే 7వ రోజు దేవుడు సృష్టి అంతటిని సృష్టించి 7వ రోజు ఆదికాండం 3వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు సృష్టి అంతయు చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్లుగా మనము చూస్తాం. సో, ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్నది ఏమిటంటే ఇది క్లియర్‌గా ఏంటంటే వర్క్ నుంచి విశ్రాంతి. రెస్ట్ ఫ్రమ్ వర్క్. సో, విశ్రాంతి కొరకు అలాగే దేవుణ్ణి ఆరాధించుట కొరకు 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. సబ్బాత్ అనేది విశ్రాంతి కొరకు, అలాగే దేవుణ్ణి ఆరాధించుట కొరకు. సో, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అప్పటి ఉన్న ఆ యొక్క
పితరుల సమయం ఏదైతే ఉందో ఆ యొక్క పురాతన కాలంలో, లేకుంటే చెప్పాలి అంటే చాలా స్టార్టింగ్ ఏజ్‌లో కదా! అప్పుడు మరి నడుస్తూ ఉన్న సమయంలో చాలా మంది కష్టపడి పనిచేస్తున్న సమయాలవి. దేవుడు వారికి అక్కడ మాట్లాడిన మాటేమిటంటే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా స్త్రీలకి, అలాగే స్లేవ్స్‌గా బానిసలుగా ఉన్నవారికి, పరదేశులుగా ఉన్నవారికి ఒక బేసిక్ రైట్ దేవుడు కల్పిస్తా ఉన్నాడు. బేసిక్ రైట్. బేసిక్ రైట్ ఏంటి? మనిషి అనేవాడు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించాలి. ఈరోజు మనం మాట్లాడతాం గదా! మనకి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది మాట్లాడే. మన ఇండియాలో మనం చూస్తే ఒక బేసిక్ రైట్ ఏంటి? ప్రతి ఒక్కరికి ఓటుంది. ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ హక్కుంది. ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తపరచవచ్చు. ఇది బేసిక్ రైట్. అలాగే దేవుడు ఆ రోజుల్లో పని నుంచి వారికి విశ్రాంతి కలిగించడానికి దేవుడు ఒక దినమును ఆయన పరిశుద్ధపరిచాడు. అది దేవుడు చెప్తున్నట్టుగా సృష్టి కార్యక్రమానంతటిని ముగించి ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా, సో ఈ 7వ దినము అనగా సబ్బాతు దినమును దేవుడు ఆయన మరి నియమించాడు. ఇది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. ఫండమెంటల్ రైట్ అన్నమాట ఇది. సో ఎందుకు అంటే దేవుడు దీన్ని ఈ ప్రజలకు, ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్తున్నదేమిటంటే, మీరు ఆ రోజు పని చేయవద్దు. బట్ మీరు పరిశుద్ధముగా దేవుణ్ణి ఆరాధించాలి. సో ఇది. అయితే మరి ఇప్పుడు మనము సబ్బాత్ ఆచరించవచ్చా? లేదా? అనేది మరి మనందరికీ ఒక ప్రశ్న ఉంటుంది. సో సబ్బాత్ అనేది మరి యూదుల క్యాలెండర్ ప్రకారం మనము చూస్తే అది మరి శనివారం రోజు వస్తుంది. అనగా 7వ దినము శనివారం వస్తుంది. సో ఇప్పటికీ ఈ సబ్బాతును ఆచరించడానికి ఒక డినామినేషన్ ఇప్పటికీ అది పనిచేస్తా ఉంది. అయితే మరి ఈ సబ్బాతు దినము ఆచరించవచ్చా లేదా అనేది మనందరిలో ఉన్న ఒక అనుమానం, లేదా ఒక సందేహం, లేదా ఒక అవసరమైన నివృత్తి చేసుకోవాల్సిన విషయం. సో ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది దేవుడు స్పష్టంగా చెప్పాడు. సో దీన్ని ఆచరించాలా, ఆచరించవద్దా అనేది మనము చాలా డీటెయిల్డ్ సబ్జెక్ట్ అది. సో దాని కొరకు ఆల్మోస్ట్ ఒక సెషన్ అంతా మాట్లాడినా సరిపోదు. కానీ కొంత వివరంగా మనము వచ్చే సెషన్‌లో దాన్ని చూస్తాం. బట్ దేవుడు చెప్పిన సబ్బాత్‌లో ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది తర్వాత మాట్లాడతాడు. ఒకవేళ ఎవరైనా దీనికి వయలేట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వయలేట్ చేసిన వాళ్ళు మరి లైవ్‌లో వాళ్ళు పట్టబడినప్పుడు వారికి జరిగిన పరిస్థితి ఏమిటనేది ఈరోజు ఆ 2 విషయాలు చూసి మనం ముగిస్తాం. సో దేవుడు చెప్పిన ఈ యొక్క సబ్బాతు దినము 100% ఇజ్రాయెల్ ప్రజలు ఒబే అవ్వాలి. సో ఆ ఒబే అవ్వటానికి దేవుడు మరలా ఏం చెప్తున్నాడో మనం చూస్తే నిర్గమకాండము 31వ అధ్యాయము మనము చూసినట్లయితే 12, 17 వచనాలు ఒకసారి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు ఇజ్రాయేలీయులతో నిజముగా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. సో దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, సబ్బాతు దినము వీరు ఆచరించవలసిందే. ఎందుకంటే దేవుడు ఆయన తరతరములకు గుర్తు అని కూడా చెప్తూ ఉన్నాడు. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నొందును. ఇజ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును ఆచరించి ఆ దినమును ఆచరించవలెను. అది నిత్య నిబంధన. దేవుడు ఎంత స్పష్టంగా ఈ మాట గురించి, ఈ సబ్బాతు ఆచరించడం గురించి, లేదా విశ్రాంతి దినము ఆచరించడం గురించి చాలా క్లియర్ గా వారికి ఒక డైరెక్టివ్ ఆజ్ఞ ద్వారా స్పష్టంగా చెప్పాడు. ఆ వైలేషన్ ఎవరైతే చేశారో వారికి మరణ శిక్ష తప్పదు. గనుక సబ్బాతును ఆచరించాలా అంటే ఆచరించాలి. కానీ అది ఎలా ఆచరించాలో నూతన నిబంధనలో ఎలా మారిందో మనం వచ్చే సెషన్‌లో చూస్తాం. అయితే ఈ సబ్బాతును ఉల్లంఘించిన ఒక ఇజ్రాయేలీయుడికి దేవుడు చెప్పినట్టుగా ఏం జరిగిందో మనము చూస్తే సంఖ్యాకాండము 15వ అధ్యాయము
32వ వచనంలో మనము చూసినప్పుడు దేవుడు అంత స్పష్టముగా చెప్పినా కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంట చూద్దాం. 15వ అధ్యాయము 32 నుంచి మనం చదువుకుందాం. అక్కడ ఒక సంఘటన జరుగుతది. చూడండి. ఇజ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32, 33 చదువుతా ఉన్నాను. ఒక వ్యక్తి అరణ్యంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కట్టెలు ఏరుతూ ఉన్నాడంట విశ్రాంతి దినమున. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును, అహరోను యొద్దకును, సర్వ సమాజమునొద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వానిని ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెం వెలుపల వాన్ని తీసుకొని పోయి రాళ్లతో వాన్ని చావగొట్టెను. సో దేవుడు స్పష్టముగా సబ్బాతు దినమును ఆచరించాలి అని ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన నిబంధన. ఆ నిబంధనను మరి ఆచరించకపోతే జరిగిన మరి సంగతి మనం ఇక్కడ చూసాం. అయితే మరి నూతన నిబంధన కోణంలో ఈ సబ్బాతు దినమును ఏ విధముగా ఆచరించాలి? సబ్బాతు ఇప్పటి వరకు నిలిచి ఉందా? లేకుంటే నిలిచి ఉంటే ఏ రోజు ఆచరించాలి? అన్న విషయాలు మనము వచ్చే సెషన్‌లో చూస్తాం. గనుక ఇది కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ గనుక వచ్చే సెషన్‌లో మనం చూస్తాం. దేవుడు చెప్పిన ఈ సబ్బాత్ ఇప్పటికీ అది ఆచరణలోనే ఉంది. అది కొట్టివేయబడలేదు. కానీ అది సంపూర్తి అయింది. కానీ అది నూతన కోణంలో మనము ఆచరిస్తా ఉన్నాం. ఈ విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు మనం నేర్చుకుందాం. సో, దేవుడు ఇచ్చిన ఈ మొదటి 4 ఆజ్ఞలను మనము చూసాము. 4వ ఆజ్ఞ మిగిలిన భాగాన్ని వచ్చే సెషన్‌లో మనం చూస్తాం. అయితే దేవుడు మాట్లాడిన ఆ మొదటి 3 మాటలను మనము ఒక్కసారి గనక ఆలోచన చేసినట్లయితే ఆయనే దేవుడు. ఆయన తప్ప ఇంకా ఏ దేవుడు మనకి ఉండకూడదు. ఆయన ఏ దేవుడు మనకు ఉండకూడదు అని మరి 2వ ఆజ్ఞలో ఆయన చెప్పినట్టు ఏ విధమైన రూపాన్ని కూడా చేయటానికి వీల్లేదు. ఏ మనిషి కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు. ఏ మనిషి కూడా దేవుని యొక్క స్వరూపాన్ని చేయటానికి వీల్లేదు. ఇదే దేవుడు అని చెప్పటానికి వీల్లేదు. ఈ ఆబ్జెక్టివ్‌ని పెట్టుకొని ఇదే నన్ను నన్ను నేను సాగిలపడతాను అంటే దేవుడు చెప్తున్నదేమిటంటే అటువంటి వ్యక్తిని దేవుడు క్షమించడు అని కూడా చెప్తూ ఉన్నాడు. సో, దేవుణ్ణి విడిచి విగ్రహాల వైపు మనం తిరగొద్దు. దేవుణ్ణి విడిచి ఏ రూపాలను మనం చేసుకోవద్దు. దేవుని యొక్క నిబంధనలో నుంచి మనం పక్కకు వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఆ దేవుడు స్పష్టముగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఆత్మై ఉన్నాడు. ఆయన సత్యమై ఉన్నాడు. సత్యమును వాక్య ప్రకారముగా దేవుణ్ణి ఆరాధించాలే గాని ఏ విధమైన రూపం మనము చేయటానికి వీల్లేదు. సో, దేవుడు ఆయన ఎంత కరుణామయుడో మనము చూస్తూ వచ్చాం. ఆయన నిబంధనను గైకొనే వారి పట్ల ఆయన 1000 తరముల వరకు కృప చూపు దేవుడై ఉన్నాడు. అలాగే మనము చూస్తూ వచ్చాం. 3వ ఆజ్ఞ మనము చూస్తూ వచ్చాం. అదేమిటంటే ఆ దేవుడైన యెహోవా నామమును మన యొక్క వేషధారణ జీవితం ద్వారా మన హృదయము అద్దము వలె ఆయనకు కనబడుతుంది. మనము ఎంత వేషధారులమో దేవుడు చూస్తూ ఉన్నాడు. సో, మన జీవితాల ద్వారా దేవుని నామము అనేక మంది నోటి ద్వారా వ్యర్థముగా ఉచ్చరించబడవద్దు. మన జీవితాల్లో ఉన్న ప్రవర్తన ద్వారా అనేక మంది మనల్ని చూసి ఆ దేవాది దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి, ఆ మహోన్నతమైన దేవుని నామాన్ని వ్యర్థముగా వారు ఉచ్చరించవద్దు. మనల్ని చూసిన వారు ఆ దేవుని ప్రైజ్ చేయాలి. మనల్ని చూసిన మన శత్రువులు ఆ దేవుణ్ణి ప్రైజ్ చేయాలి. మనల్ని చూసిన లేకుంటే ఎవరైనా కానీ శత్రువులని నేను మాట్లాడాను గానీ, ఏ వ్యక్తి అయినా మనల్ని చూసి వీరి దేవుడు గొప్పవాడు. వీరి జీవితాలను బట్టి నేను ఆ దేవుని స్తుతిస్తా ఉన్నాను. వీరంత ప్రేమామయులు నేనెక్కడా చూడలేదు. వీరంత వీరంత ఆదరణ గుణం, వీరంత హెల్ప్ చేసే గుణం నేనెక్కడా చూడలేదని మిగిలిన వారి ద్వారా దేవుని నామం మహిమపరచబడాలే గాని, మనము దేవుని నామానికి అవమానంగా మన జీవితాలు ఉండవద్దు. అందుకే దేవుడు పరలోక ప్రార్థన మనకు నేర్పించాడు. ఈ మాటలను బట్టి మరి మనము దేవుని స్తుతిస్తూ, దేవుడు మరి ఇచ్చిన మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవుడు చెప్పినట్టుగా నూతన నిబంధనలో నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను ఆయన్ను సేవించవలెను. సో, ఆ 4 ఆజ్ఞలను దేవుడు సంగ్రహంగా ఒక్క ఆజ్ఞలో నూతన నిబంధనగా మనకిచ్చాడు. కనుక మనము తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఈరోజు మాట్లాడిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రార్థన చేసుకుని మరి ఈ యొక్క సెషన్ ముగించుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సాయంకాల సమయము దేవా మరి ఒక్కసారి
దేవా మీరు మాట్లాడారు. అవును తండ్రి. మీరే మా దేవుడు. మీరే మా రక్షకుడు. దేవా మీరే మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, చేర్చుకునే దేవుడు. మీరు తప్ప వేరొక దేవుడు పైన ఆకాశమందే గాని, భూమి అందే గాని, నీరి అందే గాని, ఏ రూపమైనను, ఏ విగ్రహమునైనను మేము చేసుకొనకూడదని స్పష్టంగా మరొకసారి మాట్లాడారు. ఎందుకంటే దేవా, మీరు మమ్మల్ని విమోచించారు. మీరు మమ్మల్ని రక్షించారు. మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నారు. దేవా మేము దూరమైతే మీరు బాధపడే దేవుడు. దేవా మేము వేరే వేరే వాటికి సాగిలపడితే నువ్వు ఎంతో కృంగిపోయే దేవుడు. అవును తండ్రి. సమస్తము మా కొరకు మీరిచ్చి ఉన్నారు. దేవా! మీ సొంత కుమారుని మా కొరకు ఇచ్చి మమ్మల్ని విమోచించారు. దేవా! మీ ప్రేమ ఎంతో గొప్పది. మీ ప్రేమను విడిచి మేమెక్కడికి వెళ్ళగలం తండ్రి. దేవా! మీ ప్రేమలోనే మేము జీవించుటకు సహాయం దయచేయండి. దేవా! మరి ఎటువంటి విగ్రహాలు మా జీవితాల్లో ఉండకుండా మాకు సహాయపడండి. దేవా! అలాగనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా జీవితాల ద్వారా మా యొక్క మరి మేము మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నామని చెప్తూ అనేక మార్లు అవమానపరిచిన వారమై ఉన్నాం. క్షమించండి తండ్రి. మరి ఈ రోజు నుంచి దేవా మరి మా జీవితాల ద్వారా మరి మా ప్రవర్తన ద్వారా దేవా మా యొక్క ఆత్మ ఫలాల ద్వారా అనేక మంది నీ నామాన్ని మహిమపరచాలే గాని వ్యర్థముగా ఎవ్వరూ నీ నామాన్ని ఉచ్చరించవద్దు తండ్రి. మనుషులకు మేమటి అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ఆ శోధనలో నుంచి తప్పించండి. ఆ దుష్టుని నుంచి తప్పించండి. మాలో మరి ఏ విధమైన శరీర కార్యాలు పనిచేయకుండా మమ్మల్ని భద్రపరచండి. మీ యొక్క ఆత్మ ఫలాలతో మమ్మల్ని నింపి నడిపించమని ఈ కొద్ది ప్రార్థనలు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.